చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. 1 గంట అయిపోయింది. పిల్లలు అన్నం తినడానికి రెడీగా ఉన్నారు. తల్లులు చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నారు. అమ్మయ్య, ఈ ప్రోగ్రాం చూస్తే చాలు పిల్లలు ఎంతైనా అన్నం తినేస్తారు అని. అలాగే కొంతమంది తల్లులు కూడా అన్నం తిందాం అనుకుంటున్నారు. అందరూ తినండి, కడుపు నిండా భోజనం చేయండి. అండ్ మీరు పరిచయాలు చెప్పుకోండి. నా పేరు లక్ష్మీప్రియ. నేను ఇప్పుడు బీటెక్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్. ఓకే. మై నేమ్ ఇస్ వంశీప్రియ. నా హాబీస్ వచ్చి మిమ్మల్ని ఏడిపించి అందరినీ నవ్వించడం. అవునా? సరే అయితే చేసుకో. ఓకేనా? నా పేరు సిరివెన్నెల. నేను బీకామ్ చదువుతున్నాను. ఓకే. నా పేరు వరలక్ష్మి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. స్పెషల్ గా చెప్పాలంటే సుమా గారిని చూడడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్ ఇంకా డాన్సింగ్. ఓకే. నా పేరు శ్రీదేవి. నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. నా పేరు అంజన. నేను కుకట్పల్లి నుండి వచ్చాను. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకొని చూద్దాం జర. కానీ దానికన్నా ముందు నేను ఒక విషయం చెప్పాలి మీకు. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి షిప్పుల్లో ఎన్ని గడియారాలు ఉంటాయి తెలుసా? తెలియదా? నాకు తెలియదు. ప్రశ్నకు వేళాయిరా రౌండ్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. రెడీ, 1 2 3 గో. అంజనాకి 10 పాయింట్లు. నేను ఒక పొడుపు కథ అడుగుతాను మిమ్మల్ని. జీడి వారి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు, వయ్యారంగా ఉంటుంది, వైశాఖ మాసంలో వస్తుంది. ఓహో, సో జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి గారి కోడలు అన్నమాట. ఇక సిరిగలవారు అంటే సిరివెన్ల సీతారామ శాస్త్రి గారి కూతురు. వెరీ గుడ్. వైశాఖ మాసంలో అంటే విశాఖపట్నంలో ఉంటుంది అనమాట. వాటర్ ఆన్సర్. అసలు మీరు చాలా బాగా చెప్పేసారు. చెప్పండి ఆన్సర్ ఏంటి? తెలియలేదు. మామిడి పండు. మీరు వైశాఖ మాసం అనగానే క్యాచ్ చేసేయచ్చు. క్యాచ్ చేశాను, మీరే క్యాచ్ చేయలేదు. 1 2 3 గో. ఓకే, మీకు 12 పాయింట్లు అండి. రెడీ, 1 2 3 గో. ఓకే, వరలక్ష్మికి 14 పాయింట్లు. రాముడికి సీతకి కష్టాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి? కాదు, యాక్చువల్లీ నో. చెప్పనా? చెప్పండి. సీత గోల్డ్ అడిగినప్పుడు. ఏంటి? బంగారు లేడీని అడిగినప్పుడు. ఓ, సో ఎప్పుడైతే సీత గోల్డ్ లేడీని అడిగిందో, అదే బంగారు లేడీని అడిగిందో, అప్పటి నుంచి మొదలైందంట. ఆ కష్టాలు ఇప్పటికీ కూడా భర్తలకి కంటిన్యూ అవుతూనే ఉంది. రెడీ, 1 2 3 గో.
వెన్నెలకి 16 పాయింట్లు. సాంగ్ మరి అయిపోయింది. మీరందరూ లేచాట వెళ్ళిపోతే మీరు అక్కడ ఈ నుంచి గేమ్ ఏం కావాలి? అందుకే ఇక్కడ కూర్చున్నాం. వద్దులే ఒకసారి హ్యాండ్ ఇవ్వు. వద్దులే నీ మీద నాకు నమ్మకం. 1 2 3 గో. లక్ష్మీ ప్రియకి 18 పాయింట్లు, వంశీ ప్రియకి 20 పాయింట్లు. ఇది ఎన్నో ఎపిసోడ్? ఇది 1673 ఎపిసోడ్. రేపు 74 ఎపిసోడ్, అంటే ఎల్లుండి 1675 ఎపిసోడ్ స్పెషల్. తెలుసా? ఇన్ని ఎపిసోడ్ చేశారు కదా, మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? నేను రోజు మార్నింగ్ లేచి ధ్యానం చేసుకుంటాను. నిజంగానా? పడుకోనా కూర్చోనా? నిద్రపోతూ. అర్థమైంది. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మేళ మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక మహముద్దు చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోగిస్తావా బాలిక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దిల్చక యమహోరెత్తిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే
చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా పవా సహతహలాడే తపనంతా తాళలేని ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపగా మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే వరం దేవరా యమహోరతేసల ఏరా గమనిస్తున్న కళ్ళారా శృతి మించిందమ్మో నీ వారం కిందెరా కోరమీసంలో కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలినా ముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక సూపర్ గా చేసావు. బ్యూటిఫుల్. సాంగ్ నీకే డెడికేట్ ఏ థ్యాంక్ యూ హమ్ ఖుష్ హుయే. పైగా నీ ఎక్స్ప్రెషన్స్ నీ స్పీడ్ అసలు డాన్స్ లో సూపర్. ఈ పాటలో సమీరా రెడ్డికి ముద్దొస్తున్న హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. ఇది జై చిరంజీవి సినిమాలోని పాట. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే, ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సిన నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటావేంటి? ఒక్కోడు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటుకి ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవటమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీ భగవాన్ గారు ఒక 420. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? కిక్. సారీ, ఇది వెంకీ సినిమాలోది. -6. ఇప్పుడు ఇంకో పాట. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. బయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే వారే వాహాలి బెర్రీ ఫోజులే. థోడా 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 చేసింది నన్ను తుక్కుడా తుక్కుడా తుక్కుడా. ఆడ ఈడ యాడ చిన్నాడు తెలవలేదు దీని సాడా. సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి, సర్ర ఓ మేరా దిల్ లుట్ గయి. నడు మంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. ఈనాడు మంపున డింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక.
చెయ్యంటున్నా సరదా పడితే రర్రా కన్నా సిద్ధా ఉంటే నాతో చెయ్యరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బావా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలివుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రర్రా కన్నా సత్తా ఉంటే నాతో చెయ్యరా డాన్స్ సూపర్ సిస్టర్స్, వాట్ సూపర్ సిస్టర్స్ అమ్మా మీరిద్దరు. Thank you. చాలా బాగా చేశారు. పైగా ఒకటి కాదు, రెండు కాదు, 3 పాటలు కలిపి మెడ్లీ చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళకి. నేను ఇప్పుడు ఫస్ట్ కాదు లాస్ట్ డాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 ఈ పాట ఏ సినిమాలోది? స్టైల్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను అచ్చమైన పల్లె రాండి పిల్ల నేను పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను ఏరి కోరి గిల్లి కజ్జా పెట్టుకోను నిన్ను చూస్తే ఇల్లగుండా ఉండలేను హై 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 హే సూటు మూడు స్టైల్ సందరా లేనిపోని డాబు మానరా ఈ ఊరిలో పై చేయి నాదిరా నా గొప్పను ఒప్పుకో తప్పు లేదురా రేవులోని తాడి చెట్టులా నీ ఎక్కువేమిటో ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో ఓయ్ చంద్రుని పరిమాణం ఏ రోజు నుంచి ఏ రోజు వరకు పెరుగుతూ వస్తుంది? అమావాస్య నుంచి పౌర్ణమి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అమావాస్య రోజు చంద్రుడు అసలు కనిపించడు. తర్వాత మెల్లిగా 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 కనిపిస్తాడు. తీసుకో. వరలక్ష్మి గారు 3, శ్రీదేవి గారు 2, 1, శ్రీదేవి గారు 2, సిరివెన్నెలక 1. నగరం సినిమాలో హీరో ఎవరు? ఏ నిఖిల్, బి శ్రీకాంత్. నిఖిల్. రాంగ్ ఆన్సర్. శ్రీకాంత్ కరెక్ట్ ఆన్సర్. లక్ష్యం సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. తీసుకోరు. వరలక్ష్మి 3, శ్రీదేవి 3. 9, 18, 27, 45, 54 వీటిలో ఒక నంబర్ మిస్ అయింది. అది ఏ నంబర్? ఆప్షన్ 36, బి 47. బి 47. అయ్యో పాపం, అయ్యో పాపం. అది 9 టేబుల్స్. 9, 18, 27, 36, 45, 54. అక్కడ మిస్ అయింది 36. జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి దేనికి 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 ఎనగనకే పడతావు దేనికి సముద్రం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ సాయి కుమార్, బి జగపతి బాబు. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. వంశీప్రియ 3.
సముద్రంలో క్వశ్చన్ మీకు వచ్చిందండి. సముద్రంలో ప్రయాణించే షిప్పులో సమయం చూపించే గడియారాలు ఎన్ని ఉంటాయి? ఆప్షన్ ఏ 7, బి 9. 9 కాదు 7. టైం అనేది దేశాలని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి గ్రీన్విచ్ టైం ని బట్టి వివిధ దేశాల సమయాన్ని సూచించే 7 రకాల గడియారాలని ఓడలో బిగిస్తారంట. మీకు చాలా హోటల్స్ లో కానీ ఎయిర్పోర్ట్స్ లో కానీ చూస్తే అక్కడ కూడా ఉంటాయి ఇలా 7 గడియారాలు. థ్యాంక్ యూ. బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓర బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు బలం చూపించాడు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్. ఏ పరిగెత్తాడు, బి నిద్రపోయాడు. పరిగెత్తాడు. కుక్క వెంటబడినప్పుడు పిక్క బలం చూపించాడు అంటారు కదా, అంటే వాడి పిక్కలకి బాగా బలం ఉందని పరిగెత్తాడని. తీసుకో. వరలక్ష్మి 2, శ్రీదేవి 1. మోకాలికి చిప్ప ఉంటుంది కానీ మోచేతికి చిప్ప ఉండదు, ఎందుకు? ఆప్షన్స్. ఏ మోచేతికి నరాలు ఉంటాయి కాబట్టి, బి మోచేతి పైన భారం పడదు కాబట్టి. నరాలు ఉంటాయి కాబట్టి. రాంగ్ ఆన్సర్. మోచేతి పైన భారం మనం ఎక్కువగా వేయం కానీ మన మోకాళ్ళ మీద భారం ఎక్కువగా వేస్తూ ఉంటాం. నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు, నీలాగా డాన్స్ చేసేటప్పుడు. అంతెందుకు, బరువు ఎక్కువగా పెరిగామనుకో ఆ బరువు అంతా కూడాను మోకాళ్ళ చిప్పల మీదే పడుతూ ఉంటాయి. అందుకనే చాలా తొందరగా వింటూ ఉంటాం మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయని, మోకాళ్ళ చిప్పలు మార్చేశారని, ఇలా రకరకాలుగా. కానీ చెయ్యి మీద అంతగా బరువు పడదు కదా, అందుకే దీనికి చిప్పలు ఉండవు. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే పాండవులలో విలువిద్యలో మేటి ఎవరు? ఆప్షన్స్. ఏ సహదేవుడు, బి అర్జునుడు. అర్జునుడు. కరెక్ట్. 3 పాయింట్లు. లక్ష్మీప్రియ 3. పాండవులకు భీష్ముడు ఏమవుతాడు? ఆప్షన్స్. ఏ తాత అవుతాడు, బి పెద్దనాన్న అవుతాడు. పెద్దనాన్న. రాంగ్ ఆన్సర్. తాత అవుతాడు. ఏం తిప్పారు మీరు? చక్రం. ఓ విష్ణుమూర్తి సుదర్శన చక్రం చాలా రోజుల నుంచి మిస్సింగ్ అంట. అది మీ నా దగ్గర దగ్గరే ఉందా? అతిథి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ సాక్షి శివానంద్, బి అమృతారావు. అమృతారావు. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. లక్ష్మీప్రియ 3. ఒక వ్యక్తి ఏ తేదీన పుడితే 4 ఏళ్లకు ఒకసారి పుట్టినరోజు జరుపుకోగలడు? ఫిబ్రవరి 29. కరెక్ట్ ఆన్సర్. లీప్ ఇయర్ కాబట్టి మళ్ళీ 4 ఇయర్స్ వెయిట్ చేయాలి. తీసుకోండి. వంశీప్రియ 3. నేనేం చేశాను? సిరివెన్నెల 3. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కొత్త
ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు జంటని వెతికే వేళ ఇది తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మొగుడా రెక్కలు విప్పిన రాత్రిది పై పైన చూస్తే తళుకుల తార కింద చూస్తే వెన్నెల ధార పక్కనుందోయ్ ముద్దుల డేరా చక్కగొచ్చి హత్తుకుపోరా పడుచూడినే పంచుకుపోరా ఓయ్ భామ వినువ్వు భావను నేను ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కత్తెర చూపులు కొడితే సిగ్గుల వాకిట తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా తత్తర తత్తర పడితే తక్కున కౌగిలి విడితే చక్కరి పిల్ల రెచ్చిపోనా గువ్వ గుట్టు గోరింక కెరుక పిల్ల పెట్టు పిల్లాడి కెరుక ఒప్పుకుంటే వయ్యారి కూన కురిసిపోద ముత్యాల వాన జంట తాళం చూడవే జాణ బావ విను భామని నేను ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక విర్రెత్తిపోని కొత్త కోక కిర్రెక్కిపోని సన్నరైక బెర్రెత్తిపోని కన్నె సొగసే గుమ్మెత్తిపోని బావ విను భామని నేను ఇద్దరమొకటవని మోజులు రేపే మల్లెల కాలం నిద్ర కరువవని నిద్ర కరువవని ఇద్దరమొకటవని అరే రే రే ఏంటమ్మా ఇది పొట్టి మొగుడు పొడుగు పెళ్ళావా పొట్టి మోహన్ బాబు పొడుగు భానుప్రియ కరెక్ట్ గా భుజాల దాకా వస్తుంది ఇట్లా పట్టుకుంటుంది అబ్బా బాబా ఏం రొమాంటిక్ గా డాన్స్ చేశారు ఇద్దరు మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం మొదటి చిత్రం వరలక్ష్మి సునీల్ చూద్దాం ఓ ఎస్ సునీలే వరలక్ష్మికి 6 పాయింట్లు నెక్స్ట్ చిత్రం లక్ష్మీప్రియ నాగ చైతన్య చూద్దాము ఇవాళ అందరూ ఎందుకో సముద్రం ఒడ్డున నించున్నట్టుగా ఉన్నారు వైట్ షర్ట్ బ్లూ స్కై కూల్ 6 నెక్స్ట్ చిత్రం మళ్ళీ వరలక్ష్మి త్రిష లెట్స్ సీ అది త్రిష కాదు సమంత మీకు -6 తర్వాత చిత్రం తిరువెన్నెల 10 9 8 7 6 5 4 3 2 1 ఎవరో తెలుసా నిత్య మీనన్ నిత్యమేననా కాజలా నిత్య మీనన్ సరే చూద్దాం ఎవరైతేనేంటి సిరివెన్నెలకి పోవాల్సిన పాయింట్లు పోయాయి అది కాజల్ -6 తర్వాత చిత్రం
సిరివెన్నెల, వెంకటేష్. ఓకే లెట్స్ సీ. ఎస్ వెంకటేషే 6 పాయింట్లు. అమ్మయ్యా. నెక్స్ట్ చిత్రం. సిరివెన్నెల, శ్రీకాంత్. ఓకే చూద్దాం. సునీల్ నాగ చైతన్య అన్నదమ్ములు ఒక సినిమాలో. తడాకా సినిమాలో సునీల్ అండ్ నాగ చైతన్య అన్నదమ్ములు. ఇక సమంత కాజల్ బృందావనం సినిమాలో అక్క చెల్లెళ్ళు. అండ్ ఇప్పుడు వచ్చిన శ్రీకాంత్ అండ్ వెంకటేష్ సంక్రాంతి సినిమాలో అన్నదమ్ములు. మీ 6. దీంతో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మెళ్ళు ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. ఇవాళ గేమ్ ఈ పెన్సిల్ తోనే. ముందు అరటిపండు తినండి, తర్వాత ఈ మెయిజ్ ఆడండి, తర్వాత 2 పెన్సిల్ చేతుల్లో పట్టుకోండి. ఇలా ఫస్ట్ రింగ్ లో నిలబడండి. బయట వైపు ఉండేటువంటి బలూన్ కిందది పగలగొట్టండి. తర్వాత ఇలా వెళ్ళండి. లెఫ్ట్ హ్యాండ్ లో ఉండే పెన్సిల్ తో ఇది పగలగొట్టండి. ఖచ్చితంగా ఇలా వెళ్ళాల్సిందే. ఇంతే. సో మీరు ఈ సైడ్ మొత్తం బెలూన్స్ పైన 3 బెలూన్లు వదిలేసేయచ్చు. ఎందుకంటే అందరి హైట్ ని దృష్టిలో పెట్టుకొని మేము పైన 3 బెలూన్లు వదిలేయమని చెప్పాము. అంటే ఇక్కడ వరకు పగలగొడితే చాలు. అటువైపు కూడా పైన 3 వదిలేసిన తర్వాత అక్కడ వరకు అయిపోతే ఈ వరుస నుంచి మొదలెట్టేయచ్చు. మళ్ళీ ఇది గేమ్. 1 2 3 గో. పగలగొట్టినవి 15, కానీ మీరు 2 సార్లు కాళ్ళు కరెక్ట్ గా పూర్తిగా ఈ రింగ్ లో పెట్టి పగలగొట్టలేదు కాబట్టి 2 మైనస్. 13 14 15 90. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. మొత్తం 13 14 15 90. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
వదిలేయమన్నావు, మీరు 4 వదిలేశారు. ఒక 2 ఏమో కరెక్ట్ గా మీరు రింగ్ లో కాల్ పెట్టలేదు. ఓకే 19, 20, 21 126 డిన్నర్ సెట్. 1 2 3 గో. మొత్తం 16 బలూన్లు పగలగొట్టావు. 17, 18 108 పాయింట్లు. కూల్ కెగ్. 1 2 3 గో. ఆ 20 పగలగొట్టావు కానీ అందులో 3 మైనస్ అవుతున్నాయి. 17, 18, 19 114. అండ్ హండీ సెట్. నీ టార్గెట్ 26. ఇక్కడ వరలక్ష్మికి లక్ష్మీప్రియకి టై అయి ఉంది. అది బ్రేక్ చేయాలి అంటే నువ్వు గెలవాలి, లేదంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఆడతారు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పగలగొట్టావు కానీ 3 మైనస్. సో 12, 13, 14 84. రోటీ మేకర్. వరలక్ష్మికి లక్ష్మీప్రియకి టై అయింది కాబట్టి ఓన్లీ గేమ్ మాత్రం 30 సెకండ్స్ ఇద్దరు ఆడతారు. ఓకే రెడీ? 1 2 3 గో.
పగలగొట్టావు, అందులో ఓ 2 మైనస్ 13, 78 పాయింట్స్. సో మీ టార్గెట్ ఇప్పుడు 14 ఆర్లు. రెడీ, 1 2 3 గో. టోటలీ 14 పగలగొట్టారు, 4 ఇంకా ఉన్నాయి, మీరు అది వదిలేసి ఇక్కడ పగలగొట్టేశారు. అలా 3 మైనస్ అవుతున్నాయి. 66 పాయింట్లు. అలా నువ్వు గెలిచావు లక్ష్మీప్రియ. అండ్ ఇవాళ మన స్టార్ యువతి లక్ష్మీప్రియ. ఏ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ థింప్తన కా డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లవ్ నా ఎగిరి పటాకా 1 2 3 రాయిలాగా పిల్ల పిల్ల పెంచేస్తా పడుచు పటాకా para tú tocaré todos ustedes ay mayor maricoso taramu para de para moste yari amo esta bugado ఇలా లిప్పుల